కేవలం నెగ్లిజెన్స్ అండ్ భయంతో ఈ పేషెంట్ ఇలా జరిగింది. నేను మీ డాక్టర్ శ్రీకాంత్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్, మ్యాట్రిక్స్ హాస్పిటల్, గుంటూరు. 2 years బ్యాక్ నా దగ్గర ఒక పేషెంట్ వచ్చింది. ఆవిడకి పొట్లో వాపు ఉంది. ఆ వాపు ఉన్నప్పుడు స్కాన్ చేసి చూస్తే ఒక హెర్నియా ఉంది. సో ఆవిడకి చెప్పామట సర్జరీ చేయించుకోని చెప్పేసి. సో వాళ్ళు భయంతో తర్వాత నెగ్లిజెన్స్ దీంతో వాళ్ళు సర్జరీ చేయించుకోలేదు. అదే పేషెంట్ కరెక్ట్ గా ఒక 6 నెలల తర్వాత మన దగ్గరకు వచ్చారు. వచ్చినప్పటికి ఏమైందంటే వాపు సైజ్ పెరిగిపోయి తర్వాత పేగు లోపల ఇరుక్కొని పేగు డ్యామేజ్ అయిపోయింది. సింపుల్ గా లాప్రోస్కోపీ ద్వారా అయ్యే హెర్నియా రిపేర్ సర్జరీ పేగు డ్యామేజ్ అవడం వల్ల లాప్రోస్కోపీ కాస్త ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చింది. పేగు డ్యామేజ్ అయిపోయి పేగు బయట పెట్టి తర్వాత ఒక 3 నెలల తర్వాత మళ్ళీ పేగు లోపల పెట్టాల్సి వస్తుంది. అంటే సింపుల్ గా అయ్యే ఆపరేషన్ మనం మన భయం ద్వారా మన నెగ్లిజెన్స్ ద్వారా కాంప్లికేట్ చేసుకుంటాం. కాబట్టి మీకు ఒకవేళ హెర్నియా ప్రాబ్లం గానీ లేకపోతే పొట్టపైన వాపున్నా గానీ దాన్ని వెంటనే మీ దగ్గరున్న సర్జన్ ని కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ ఆయన సర్జరీ సజెస్ట్ చేస్తే వెంటనే చేయించుకోండి. ఈ వీడియోని తప్పకుండా మీ స్నేహితులకు మీ రిలేటివ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయండి. సో సింపుల్ గా నయమయ్యే దాన్ని కాంప్లికేట్ చేయకండి.